స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఎలిప్స్లో ఉన్న మెయిన్ సమ్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సరే, ఎలిప్స్లో ఆడి మీకు ఇంతకు ముందే చెప్పాను, ఏపీ అయినా టీఎస్ అయినా సరే ఎలిప్స్లో ఖచ్చితంగా 2 4 మార్క్స్ సమ్స్ వస్తాయి. పైగా అవి చాలా ఈజీ. ఇంతకు ముందు టాంజెంట్ నార్మల్స్ వీటి నుంచి కూడా మనకి 4 మార్క్స్ సమ్స్ వచ్చాయి. కానీ రీసెంట్గా టాంజెంట్ నార్మల్స్ అటువంటి సమ్స్ అని డిలీట్ చేశారు. సో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని ఒక 10 or 12 సమ్స్ చేసుకుంటే ఎలిప్స్లో 2 4 మార్క్స్ సమ్స్ కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. పైగా ఇవి కష్టమా అంటే కష్టమేం కాదు. ఇంతకు ముందు చెప్పిన ప్రీవియస్ క్లాసులో ఉన్న 2 వీడియోస్లు జాగ్రత్తగా చూసారంటే నేను ఇప్పుడు చెప్పే వరుసగా 3 సమ్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. కేవలం ఆ వీడియోస్లో ఉన్న ఫార్ములాస్ మీద బేస్ అయ్యి ఇది అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థమవుతుంది కూడా మీకు. సరే, ఇప్పుడు సమ్లోకి వెళ్తే find the eccentricity, foci, length of lattice septum and equation of directrix of the ellipse 9x square plus 16y square minus 36x plus 32y minus 92 equal to 0. సరే, given ellipse nine x square plus 16y square minus 36x plus 32y minus 92 equal to 0 implies ఇక్కడ మనం x లన్నీ ఒక బ్రాకెట్ లో పెట్టుకుందాం, y లన్నీ ఒక బ్రాకెట్ లో పెడదాం. చూడండి, 9x square 36x ఈ రెండు ఒక బ్రాకెట్ లో పెడుతున్నా. 9x square minus 36x plus y చూస్తే 16y square 32y 16y square plus 32y is equal to 92 అని వెళ్తే plus 92 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ హైయెస్ట్ పవర్ x స్క్వేర్ ఈ బ్రాకెట్ లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి. అంటే మనం 9 కామన్ తీయాలి. సో 9 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 9 టేబుల్ 36 లో 4 టైమ్స్ 4x ప్లస్ ఈ రెండులోని కూడా 16 కామన్ తీస్తున్నాను, y స్క్వేర్ ప్లస్ 2y is equal to 92. ఇప్పుడు ఈ లోపల ఈ బ్రాకెట్ లో ఉన్న ఈ వాల్యూని a మైనస్ మైనస్ ఉండడం వల్ల a మైనస్ బి హోల్ స్క్వేర్ గాను, ఇక్కడ ప్లస్ ఉండడం వల్ల a ప్లస్ బి హోల్ స్క్వేర్ గాను నేను మారుస్తున్నాను. అది మార్చాలి అంటే ఈ లోపల ఒక స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత అంటే x కోఎఫిషియంట్ ఎంత ఉందో చూడండి, దాంట్లో హాఫ్ చేసి స్క్వేర్ చేయాలి. అంటే x కోఎఫిషియంట్ లో హాఫ్ ఎంత అంటే x కోఎఫిషియంట్ 4 ఉంది, 4 లో హాఫ్ 2, సో 2 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6x ఉంది, 6 లో హాఫ్ 3 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10x ఉంది, 10 లో హాఫ్ 5 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి సార్ ఓకే, ఈవెన్ నెంబర్స్ ఉంటే బాగానే చెప్పారు. ఒకవేళ మరి 5x ఉంటే 5 లో హాఫ్ 5/2 హోల్ స్క్వేర్, హాఫ్ చేయడానికి కుదరకపోతే బై 2 అని హోల్ స్క్వేర్ యాడ్ చేసి ఆ టర్మ్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మన లెక్కలోకి వస్తే 4 లో హాఫ్ 2 కాబట్టి ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 16 ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 2y, 2 లో హాఫ్ 1, సో ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 92. ఫస్ట్ 3 అండర్లైన్ చేయండి. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, a అంటే x, b అంటే 2, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ 9 ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ అండర్లైన్ చేయండి పార్ట్ 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 16 ఆఫ్ ఈ 3 అండర్లైన్ చేసుకుంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్, a అంటే y, a స్క్వేర్ కదా y స్క్వేర్, a అంటే y, b అంటే 1, a ప్లస్ b హోల్ స్క్వేర్, సో y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ వాల్యూ 1 ఇజ్ ఈక్వల్ టు 92. ఇప్పుడు 9 తో x మైనస్ 2 హోల్ స్క్వేర్ మల్టిప్లై చేయాలి, 9 తో 4 ని మల్టిప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం 16 తో y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి, మైనస్ 1 ని మల్టిప్లై చేయాలి. దట్ ఎంప్లాయిస్ 9 ఆఫ్
x minus 2 whole square, 9 fours are 36 plus 16 of y plus 1 whole square minus 16 is equal to 92. ఈ కాన్స్టెంట్ టర్మ్స్ రెండు కూడా పంపిస్తున్నాం అంటే -36 వెళ్తే +36 అవుతుంది, -16 అటు వెళ్తే +16 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ 9 of x minus 2 whole square plus 16 of y plus 1 whole square is equal to 92 plus 36 plus 16. That implies 9 of x minus 2 whole square plus 16 of y plus 1 whole square equal to 6 plus 6 12 4 14 1 144. సరే ఇప్పుడు మనం 144 తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం. అప్పుడు 9 of x minus 2 whole square by 144 plus 16 of y plus 1 whole square by 144 is equal to 144 by 144 అంటే 1. ఈ 9 ఇందులో 16 టైమ్స్, 16 ఇందులో 9 టైమ్స్. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఏమొచ్చిందంటే దట్ ఎంప్లాయిస్ x minus 2 whole square by 16 plus y plus 1 whole square by 9 is equal to 1. ఇప్పుడు ఇది మన ఫార్ములాస్ లో ఏ ఫార్ములా రూపంలో ఉంది? దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. కంపేర్ చేస్తే h ప్లేస్ లో 2 minus h equal to -2 h equal to 2 minus k equal to 1 k is equal to -1. Next a square equal to 14, a square equal to 16, a square is equal to 16 implies a is equal to 4, b square is equal to 9, b is equal to 3. మరి అంటే ఇక్కడ a గ్రేటర్ దాన్ b, b కన్నా a పెద్దదిగా ఉంది, a is greater than b. సో మన ఎలిప్స్ ఎలా ఉంటుంది? ఇంతకు ముందు ఆడి మీకు డయాగ్రామ్ వేసాను, మళ్ళీ రఫ్ గా చెప్తున్నా చూడండి. ఈ రెండు డైరెక్ట్రిక్స్, ఇది h k ఫోకి ఏమవుతుందంటే h ప్లస్ ఆర్ మైనస్ ఏఈ k అంటే ప్లస్ ఏఈ, ఇది మైనస్ ఏ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x is equal to h ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో ఈ విధంగా మన ఫార్ములాస్ ఉంటాయని ఇంతకు ముందు క్లాస్ లోనే మీకు ఇవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ ఏ వాల్యూ పెద్దది కాబట్టి ఇంతకు ముందు ఆడి గుర్తుగా చెప్పాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ వాల్యూ 16 మైనస్ 9 బై 16 అంటే రూట్ ఆఫ్ 7 బై 16. సో రూట్ 7 బై 4. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి that implies e is equal to root 7 by 4. Next, Foki formula h plus or minus ae comma k. S is equal to h plus or minus ae comma k. So h value ఎంత వచ్చింది మనకి 2 plus or minus a value 4, e value root 7 by 4 comma k value -1, 4 cancel, that is equal to 2 plus or minus root 7 comma -1. Next, length of lattice rectum formula 2b square by a. ప్రీవియస్ క్లాస్ లో ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతాయి. 2 into b square value 9 by a value 4. So 2 table 2 times, that is equal to 9 by 2.
Next, an equation of directrix. Equation of directrix. X is equal to h plus or minus a by e. That implies x equal to h value 2 plus or minus a value 4 by e value root 7 by 4. That is equal to 2 plus or minus 4 4s are 16 by root 7. That implies x is equal to LCM root 7. 2 root 7 plus or minus 16 implies root 7x minus 2 root 7 plus or minus 16 is equal to 0. ఇదే మనకు కావలసిన డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్. సో ఇవన్నీ మనకు తెలియాలంటే ముందు ఈ ఫార్ములాస్ మీద అవగాహన ఉండాలి. అంటే ఇవి ఉండాలంటే ఇంతకు ముందు చెప్పిన రెండు క్లాసులు మీరు జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇది పబ్లిక్ లో 4 times అడిగే రీసెంట్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. పైగా ఇంతకు ముందు చెప్పిన ఫస్ట్ సమ్ ఈ సెకండ్ సమ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చేసుకో. గివెన్ ఈక్వేషన్ 4x square plus y square minus 8x plus 2y plus 1 equal to 0. సేమ్ ఎంత ముందు సమ్ చేసిన విధంగానే x లన్నీ ఒక బ్రాకెట్ లో y లన్నీ ఒక బ్రాకెట్ లో పెడదాం. సో దట్ ఇంప్లైస్ 4x square minus 8x plus y square plus 2y is equal to plus 1 వెళ్తే minus 1. x square కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండేది చూసుకోవాలి. అనేది ఎంత కామన్ తీయాలి మనం 4 కామన్ తీయాలి. సో దట్ ఇంప్లైస్ 4 ఆఫ్ x square minus 2x plus 1 కామన్ తీస్తే ఏం లేదు 1 రాయటం తప్ప y square plus 2y is equal to minus 1. ఇది a minus b whole square, ఇది a plus b whole square. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a minus b whole square ఫామ్ లో తీసుకెళ్తాను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a plus b whole square ఫామ్ లో తీసుకెళ్తాం. సో ఎలా వెళ్ళాలన్నా సరే ఒక స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో x కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, దాంట్లో హాఫ్ 1. సో 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 2 లో హాఫ్ 1 కాబట్టి దీనికి కూడా 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంప్లైస్ 4 ఆఫ్ x స్క్వేర్ minus 2x plus 1 square minus 1 square plus 1 of y square plus 2y plus 1 square minus 1 square is equal to minus 1. ఈ ఫస్ట్ మూడు అండర్లైన్ చేసుకుంటే a square minus 2ab plus b square a minus b whole square అంటే x minus 1 whole square. ఇక్కడ a square plus 2ab plus b square. So a plus b whole square and y plus 1 whole square. So that implies 4 of ఇది x minus 1 whole square minus 1 plus 1 of ఇక్కడ నుంచి ఇక్కడ దాకా a square అంటే y square కాబట్టి a plus b whole square y plus 1 whole square minus 1 square value 1 is equal to minus 1. 4 తో మల్టిప్లై చేయాలి 1 తోనే మల్టిప్లై చేయాలి అంటే సెపరేట్ చేస్తే 4 ఆఫ్ x minus 1 whole square minus 4 plus 1 of y plus 1 whole square minus 1 is equal to minus 1. minus 1 cancel. ఇది minus 1 వెళ్తే plus 1 అవుతుంది. సో రెండు క్యాన్సిల్. సో ఇక ఈ -4 ఒకటి తీసుకెళ్ళాలి. implies 4 of x minus 1 whole square plus 1 of y plus 1 whole square is equal to 4. ఈ చివరి 1 ఉండాలి కాబట్టి 4 తో డివైడ్ చేద్దాం. that implies 4 of x minus 1 whole square by 4 plus 1 of y plus 1 whole square by 4 is equal to 1. 4 cancel. So x minus 1 whole square by 1 plus ఇంకా 1 రాకపోయినాడు కాబట్టి y plus 1
whole square by 4 is equal to 1. ఇదే మనకు కావలసిన ఎలిప్స్ యొక్క ఈక్వేషన్. ఇది ఏ ఫామ్ లో? దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1. సో కంపేర్ చేసుకుంటే మైనస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు -1. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు 1. మైనస్ కే ఈక్వల్ టు 1, కే ఇస్ ఈక్వల్ టు -1. a square is equal to 1 implies a is equal to 1. b square is equal to 4 implies b is equal to √4 అంటే 2. సో ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, a కన్నా b పెద్దగా ఉంది. సో a is less than b అంటే మన ఎలిప్స్ ఎలా ఉంటది? నిలువుగా ఉంటుంది. సో ఇది h, k 4 కి ఏమవుతుంది? h, k plus be. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ be. సో ఈ ఫార్ములాస్ అని మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఇంతకు ముందు చెప్పిన 2 వీడియోలను కూడా జాగ్రత్తగా చూడండి. ఈ ఫార్ములా గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సరే, ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం. ఫస్ట్ ఎసెంట్రిసిటీ. ఫస్ట్ పాయింట్ ఎసెంట్రిసిటీ √ఓవర్. ఇక్కడ AB లో ఏది పెద్దది? B పెద్దది. కాబట్టి b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్. అది ఏ పెద్ద అయితే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్. b స్క్వేర్ అంటే 4 -1 బై 4 అంటే √3/4 అంటే √3/2 అంటే మనకి ఎసెంట్రిసిటీ ఎంత వచ్చిందండి? √3/2 అంటే ఎసెంట్రిసిటీ అయింది. నెక్స్ట్ సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పాం h, k. సో h అంటే 1, k అంటే -1. సో 1, -1. నెక్స్ట్ ఫోకై. ఫోకై అంటే ఎంత? h, k ప్లస్ ఆర్ మైనస్ be. సో S ఈజ్ ఈక్వల్ టు h, k ప్లస్ ఆర్ మైనస్ b. సో h వాల్యూ 1, k వాల్యూ -1 ప్లస్ ఆర్ మైనస్ b వాల్యూ 2, e వాల్యూ √3/2. సో 2 క్యాన్సిల్ 1, -1 ప్లస్ ఆర్ మైనస్ √3. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే సింపుల్ గా LLR లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఫార్ములా 2a స్క్వేర్ బై b. సో 2 ఇంటూ a స్క్వేర్ అంటే 1 బై b వాల్యూ 2. సో 2 క్యాన్సిల్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y is equal to k plus or minus b by e. సో k వాల్యూ ఎంత ఉందండి? -1 ప్లస్ ఆర్ మైనస్ b వాల్యూ 2 బై e వాల్యూ √3/2. సో దట్ ఇంప్లైస్ y is equal to -1 plus or minus 2 to the 4 by √3. సో y is equal to LCM √3 minus √3 plus or minus 4. క్రాస్ మల్టిప్లై చేస్తే √3y minus √3 plus √3 is equal to plus or minus 4. ఇంకా ఫైనల్ గా లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ 2b. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ is equal to 2b. That is equal to 2 into b value 2. That is equal to 4. Next, final length of minor axis. Formula minor అంటే చిన్నది కాబట్టి 2a. So that is equal to 2 into a value మనకి 1. So that is equal to 2. So ఈ విధంగా ఈ సమ్ ని సాల్వ్ చేసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఈ రెండు సమ్స్ కూడా. నేను ఇంతవరకు చెప్పిన 3 సమ్స్ అని కంప్లీట్ గా ఈ చాప్టర్ లో ఈ 3 సమ్స్ కూడా పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్న సమ్సే కాబట్టి జాగ్రత్తగా చేయండి.
గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.